వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం నేత మాజీ అట్రాసిటీ కమిటీ మెంబర్ ఆత్మకూరు పట్టణ ASR కాలేజ్ కరెస్పాండెంట్ మట్లి సురేంద్రారెడ్డి ఆధ్వర్యంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి సూచనలతో మంత్రి ఆనం జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో స్థానిక CI గంగాధర్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా 75 కిలోల భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఒకరికొకరు కేకులు తినిపించుకొని మంత్రి ఆనంకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. మట్లి సురేంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బందికి కలిపి మొత్తం 350 మందికి నూతన వస్త్రాలను అందించారు. అలాగే కార్యక్రమం వద్ద 1000 మందికి ఉచిత అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆత్మకూరు అభివృద్ధి అంటే ఆనమని టీడీపీ నేతలు కొనియాడారు. మట్లి సురేంద్రారెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే మన నేత ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని, ఆత్మకూరు కోసం వారు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, అందుకోసమే తన సొంత ఖర్చులతోనే ఈ పూర్తి సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఎప్పుడు అయిపోయిన తర్వాత కేక్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి ఆనం రామనారాయణ సార్ గారి బర్త్డే సందర్భంగా ముందుగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా మన ఆత్మకూరుకి ఆనం అంటే అభివృద్ధి ప్రదాత. మన ఆత్మకూరు ఈరోజు ఇంత బాగా ఉందంటే అది ఆనం రామనారాయణ రెడ్డి గారి సార్ యొక్క చలవ. ఇంకా మన ఆత్మకూరు ఎంతో డెవలప్మెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇంకా మన ఆత్మకూరుకి ఎంతో మేలు చేయాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరలా సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆత్మకూరు పట్టణంలో ఏ కార్యక్రమాలు చేశారు? ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ స్టాఫ్కి బట్టలు ఇచ్చాము. మొత్తము 150 మెంబర్స్కి, ఒక 50 మెంబర్స్కి శారీస్ ఇచ్చాము. అదేవిధంగా మన ఆత్మకూరు మున్సిపాలిటీలో పబ్లిక్కి డ్రింకింగ్ వాటర్ లేదని నేను గమనించి మా ఆనం సంజీవ్ రెడ్డి డిగ్రీ కాలేజ్ తరఫున నేను ఫ్రిడ్జ్ ఒకటి డొనేట్ చేశాను 80 లీటర్స్. అదేవిధంగా ఈరోజు ఒక 800 మందికి భోజనం డొనేట్ చేశాము సార్ యొక్క జన్మదిన సందర్భంగా. మరియు మెప్మా వాళ్ళకి శారీలు పంపిణీ చేశాము. చెప్పారు 3 రాజధానులు అనేది ఎక్కడ 3 వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ కూడా మావి గన్ను అన్నారు. మరి ఆ మావి గన్ను అంటే మరి ఏందో వాళ్ళకైతే ఇవ్వాలా మావి గన్ను అనేది. ఆ గన్ను ఎక్కడ పెట్టారో తెలియదు. మావి గన్ను అంటే ఏ బస్సు ఎక్కాలని కూడా మన వాళ్ళు కూడా చాలా మంది అడుగుతుంటే ఏ బస్సు అని చెప్పగలుగుతారు. మావి గన్ను అంటే ఎక్కడుంది? ఒక మనకు ఎక్కడైనా ఒక రాజధాని అనేది ఒక రాష్ట్రానికి ఒక కడప లాంటి నెల్లూరు అనేది పేరు ఉంటుంది. అది ఏమి లేకుండా నేను మావి గన్ను అనేది చాలా దుర్మార్గమైన నీచమైన పదాలని కూడా మాట్లాడుతున్నారు. అలాగే రావణుడికి తేడా తెలియని ఈ వైఎస్ఆర్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నారో
మనందరికీ కూడా తెలుసు. ఇలాంటి పార్టీలను మనం ప్రోత్సహించి 2019లో ఏ విధంగా ప్రోత్సహించారు కాబట్టి ఈరోజు మళ్ళీ తిరిగి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా సరే చీడ పురుగును మనం ఎప్పుడైతే మనకు ఆ చీడ పురుగును మనకు విషం ముచ్చిమే పురుగును తీసి పక్కన పారేయాలి తప్పక ఆ పురుగును మనం పోసి పెంచితే ఎప్పుడైనా తిరిగి మనకు కొట్టాలి. కాబట్టి ఇలాంటి పార్టీని పోకడలతో తీసి పక్కన పెట్టేదాకా ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరుగా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. 75వ జన్మదినం సందర్భంగా గత ప్రభుత్వంలో కానీ గతంలో ఆయన ఉన్నా లేకపోయినా కూడాను ఆయన ఆత్మ కొరికి 2009లో వచ్చాడు. ఇక్కడ శాసనసభను అయ్యాడు. 2014 వరకు ఆయన మున్సిపల్ మినిస్టర్ గాను దేవాదాయ ఆర్థిక మంత్రిగాను ఇక్కడ పనిచేశాడు. ఆయన గురించి చెప్పాలంటే నాకన్నా ముందు కూడా చాలా మంది కూడా అన్ని కూడా చెప్పారు. ఆయన అభివృద్ధి అంటే ఆనం అంటే అభివృద్ధి. దీనికి ఈ రెండుకి మాటలకి అర్థము ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో నిరూపించినాడు. ఆ రోజు నిజంగా మళ్ళా 2014లో మళ్ళీ ఆయన ఇక్కడ పోటీ చేసిన సందర్భంగా ఈ ప్రజలు ఆయనకి పట్టం గట్ల. ఎందుకంటే ఆయన అభివృద్ధి కనపడ్డా ఏదో రాష్ట్రం విడిపోయిందని చెప్పేసి రామనారాయణ రెడ్డిని వద్దు అని అన్నారు. మళ్ళా రేపు 2024లో వచ్చిన తర్వాత ఆయనకి మళ్ళా కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా మనం అందరం కూడా పనిచేసి గెలిపించాము. ఆయన గురించి గత 18 ఏళ్ళు ఆయన మనిషిగా మనిషిగా ఒక మహిళగా 22 ఏళ్ళు మహిళలకు సేవ చేసిన ఒక మహిళగా 4 మాటలు చెప్పి సెలవు తీసుకుంటా. ఆ రోజు ఆయన ఆర్థిక శాఖగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మేము ఆ శాఖగా అప్పుడు ఆయన హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ శాసనసభలోకి మేము వెళ్ళినప్పుడు అసెంబ్లీలోకి వెళితే ఆయన సాంబర్లోకి వెళుతుంటే ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.